సో ఇవాళ మనం లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మిస్టర్ ఎసిక్ అయితే చూస్తాం. ఇక్కడ తను మధ్యరాత్రి తన బ్లడ్ తో ఏదో ప్యాలెస్ యొక్క డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంటాడు వాల్ మీద. ఇంకా సడన్ గా తన షాడో ఒక మాన్స్టర్ లా మారిపోతుంది. సరే ఇక ఇంకోవైపు ఇదే ప్యాలెస్ లోకి క్లేన్ ఇంకా మిగతా వాళ్ళు వెళ్తుంటే మనం చూస్తాం. సో క్లేన్ ఇక్కడికి రావడానికి రీజన్ ఎలిజబెత్. అదేంటంటే మార్నింగ్ ఎలిజబెత్ క్లబ్ లో క్లేన్ తో చెప్తుంది, నేను లామూడ్ క్యాసల్ లోకి వెళ్ళిన కాంచి నాకు పీడకలు వస్తూ ఉన్నాయి. ఇది విని క్లీన్ కూడా తన కళలోకి వెళ్తాడు. దీంట్లో తనకి ఒక పెద్ద క్యాసల్ అయితే కనిపిస్తుంది. ఈ క్యాసల్ పేరే లామూద్ క్యాసల్. ఇంకా ఇక్కడ ఒక స్పిరిట్ ని కూడా మనం చూస్తాం. సో ప్రెసెంట్ లో వీళ్ళంతా ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈ క్యాసల్ లోకి వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చాక వీళ్ళు అర్థం చేసుకుంటారు ఈ క్యాసల్ లో నిజంగా ఒక స్పిరిట్ ఉందని. ఇంకా ఈ స్పిరిట్ ని డిస్ట్రాయ్ చేయడానికి వీళ్ళు ఒక ఆర్టిఫెక్ట్ ని కూడా తీసుకొస్తారు. ఈ ఆర్టిఫెక్ట్ పేరు వచ్చేసి మ్యూటేటెడ్ సన్ సీక్రెట్ ఎంబ్లమ్. సో ఈ ఆర్టిఫెక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఈ ఆర్టిఫెక్ట్ ఉన్న 50 మీటర్స్ రేడియస్ లో ఏదైనా స్పిరిట్ 1 మినిట్ వరకు ఉందంటే ఆ స్పిరిట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే వీళ్ళంతా ఆ స్పిరిట్ తో ఫైట్ చేస్తూ ఒక్క నిమిషం వరకు ఆ స్పిరిట్ ని వీళ్ళు ఆపుంచాలి ఆ సర్టన్ ఏరియాలో. ఇంకా ఇవి కాకుండా ఈ ఆర్టిఫెక్ట్ కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ఈ ఆర్టిఫెక్ట్ చుట్టూ ఎవరైనా 6 గంటల వరకు ఉన్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. సో ఇక వీళ్ళంతా డిసైడ్ అవుతారు ఈ పనిని కొంచెం తొందరగా కంప్లీట్ చేద్దామని. సరే ఇక ఇలాగే వీళ్ళంతా ఈ క్యాసల్ లో వెతుకుతూ ఉండగా సడన్ గా వీళ్ళ ముందుకు ఒక స్పిరిట్ అయితే వస్తుంది. దీని చేతిలో మనం ఒక సోర్డ్ ని చూస్తాం. ఇది సేమ్ నైట్ లాగానే ఉంటుంది. కానీ ఎందుకో ఈ స్పిరిట్ కి మాత్రం హెడ్ అనేది ఉండదు. ఇక ఇప్పుడు క్లేన్ వెంటనే దీన్ని చూసి తన మ్యాజిక్ తో దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇది క్లేన్ చేసిన మ్యాజిక్ లోంచి చాలా ఈజీగా తప్పించుకుని వెంటనే వెళ్లి డన్ మీదకి అటాక్ చేస్తుంది. దీనివల్ల డన్ చేతిలో ఉన్న ఆర్టిఫెక్ట్ ఏదైతే ఉందో అది కింద పడిపోతుంది. దీన్ని చూసి డన్ వెంటనే ఫ్రై తో దీనికి సంబంధించిన వీక్నెస్ ని కనిపెట్టమని చెప్తాడు. సో ఇక్కడ ఫ్రై డెత్ పాత్వే కి సంబంధించిన బియాండర్ కాబట్టి తనకి ఇవన్నీ ఈజీ అన్నట్టు. ఇక ఇలాగే వెతుకుతుంటే ఫ్రై కి దీనికి సంబంధించిన వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అదే దీని లెఫ్ట్ హ్యాండ్ యొక్క గ్లౌస్. ఇక ఈ మాట వినగానే డన్ వెంటనే ఆ స్పిరిట్ యొక్క హ్యాండ్ మీద అయితే షూట్ చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ స్పిరిట్ మాత్రం తన సోర్డ్ తోటే ఈ బుల్లెట్ ని అయితే విరక్కొట్టేస్తుంది. మధ్యలోకి కట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఇదంతా చూసి క్లేన్ ఏమో ఆర్టిఫెక్ట్ ని తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఈ స్పిరిట్ క్లేన్ యొక్క దౌడనే విరగొట్టేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఎందుకో క్లేన్ కి ఎటువంటి నొప్పి అనిపించదు. ఇక ఇది చూడగానే క్లేన్ కి అర్థమైపోతుంది తను ఇప్పుడు డన్ క్రియేట్ చేసిన డ్రీమ్స్ లో ఉన్నాడని. ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలంటే డన్ స్పిరిట్ తో పాటు క్లేన్ ని కూడా డ్రీమ్స్ లోకి పంపించాడు. ఇక ప్రెసెంట్ లో ఆర్టిఫెక్ట్ అనేది ఇప్పటి కూడా డన్ యొక్క చేతుల్లో ఉంటుంది. ఇక ఇలా 1 మినిట్ గడిచిపోవడం వల్ల ఆ స్పిరిట్ అనేది అక్కడే ఫినిష్ అయిపోతుంది. సరే ఇక ఇలా వీళ్ళంతా కలిసి ఈ స్పిరిట్ ని అయితే ఫినిష్ చేస్తుంటారు. ఇంకా వీళ్ళకి క్యాసల్ లో ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ అనేది 4th హిపాక్ కి సంబంధించింది. ఇక ఈ విషయాన్ని నేను సింపుల్ గా చెప్పాలంటే మన లాంగ్వేజ్ లో వీటిని యుగాలని కూడా అనొచ్చు. ఈ యుగాలని అక్కడ హిపాక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ లో 5th హిపాక్ అనేది నడుస్తూ ఉంది. సరే వీళ్ళకి పెయింటింగ్ ని చూడగానే అర్థమైపోతుంది ఇతను ఈ కింగ్డమ్ కి సంబంధించిన రాజు అని. ఇంకా మనకు తెలుస్తుంది తిను కింగ్డమ్ లో నుంచి ఎందుకో సడన్ గా మాయమైపోయాడంట. ఇంకోవైపు క్లీన్ కేమో ఈ పెయింటింగ్ ని చూడగానే వాళ్ళ టీచర్ ఎజికే గుర్తుకొస్తాడు. తను ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు మా టీచర్ నిజంగా ఒక మాన్స్టరా, అయినా కానీ నేనేమీ తెలుసుకోకుండా ఈ కంక్లూజన్ కి రాకూడదు. సరే వీళ్ళు వచ్చిన పని అయితే అయిపోయింది. అయినా కానీ వీళ్ళు ఇక్కడ కొంచెంసేపు ఉందామని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు తెలుసుకుందామని అనుకుంటున్నారు ఇక్కడ ఇది ఒక్కటే స్పిరిట్ ఉందా లేకపోతే మిగతా స్పిరిట్స్ కూడా ఉన్నాయా. ఇంకా అది కాకుండా వీళ్ళు ఆర్టిఫెక్ట్ ని ఎక్కువసేపు ఒకళ్ళ దగ్గరనే ఉంచలేరు. అందుకోసమే వీళ్ళంతా షిఫ్ట్ వైజ్ గా ఇక్కడ పనిచేద్దామని డిసైడ్ అవుతారు. అంటే కొంచెంసేపు ఈ ఆర్టిఫెక్ట్ నీ చేతుల్లో ఉంటుంది, మిగతా వాళ్ళందరూ బయట ఉంటారు. సరే ఈ షిఫ్ట్ వైజ్ ప్రకారంగా క్లైన్ నేను ఫస్ట్ ఉంటానని చెప్తాడు. ఎందుకంటే క్లీన్ కి ఆర్టిఫెక్ట్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ క్లీన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ ఆర్టిఫెక్ట్ ని ఎవరు క్రియేట్ చేశారు. ఇక తను బాగా ఆలోచించి డిసైడ్ అవుతాడు నేను గ్రే ఫాగ్ లోకి వెళ్లి ఆర్టిఫెక్ట్ మీద డివినేషన్ ఇచ్చేయాలని. ఇక ఇలా క్లేన్ ఈ ఆర్టిఫెక్ట్ మీద డివినేషన్ ఇచ్చేసిన తర్వాత తను డైరెక్ట్ గా చర్చ్ ఆఫ్ ఇటర్నల్ బ్లేజింగ్ సన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఈ చర్చ్ కి సంబంధించిన వాళ్ళు సన్ గాడ్ ని పూజిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ దగ్గరనే సన్ పాత్వేకి సంబంధించిన పోషన్స్ అనేవి ఉంటాయి. సరిగా ప్రెసెంట్ లో ఒక అతను అయితే చూస్తాం తను ఇక్కడ సన్ ని పూజిస్తూ ఉంటాడు. ఇక సడన్ గా ఒక గోల్డెన్ లిక్విడ్ ఈ ఆర్టిఫెక్ట్ లోకి వెళ్లడం మనం చూస్తాం. ఇక ఇది జరిగిన కొంచెం సేపట్లోపే ఇతను ఎవాపరేట్ అయిపోతాడు. సేమ్ లైక్ థానోస్ చిటికేసినట్టు. ఇక ఇది చూడగానే క్లీన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అసలు ఈ గోల్డెన్ లిక్విడ్ ఏంటి, తను ఎందుకు అలా చనిపోయాడు. ఇక మనకి ఆతృత ఎక్కువ కాబట్టి ఆ లిక్విడ్ అయితే ముట్టుకుంటాడు. ఇక సడన్ గా తన ముందడికి సన్ గోడెస్ అయితే వస్తాడు. ఇంకా తన శరీరం ఇంకా గ్రే ఫాగ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఈ సీన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ క్లైన్ చనిపోయే సిచ్యువేషన్ లో ఉండగా గ్రే ఫాగ్ తని కాపాడుతుంది. ఇక గ్రే ఫాగ్ పుణ్యాన క్లైన్ ఎలాగోలా బతికేస్తాడు. ఇక ఇప్పుడు తను రియలైజ్ అవుతాడు తను గెలికింది సన్ గాడెస్ ని అని. ఈ యూనివర్స్ లో ఇక్కడ నార్మల్ పీపుల్ డైరెక్ట్ గా గాడ్ ని చూడలేరు. అలా కనుక చూసారంటే అదే వాళ్ళకి ఎండింగ్.
ఇక్కడ గ్రే ఫాగ్ లో ఇదంతా చేయడం వల్ల క్లేన్ కి ఏం కాలేదు. సరే ఇక క్లేన్ ఇలాగే ఉన్న టైంలో తనకి కొన్ని వర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్డ్స్ లో తనకి సన్ పాత్వే సీక్వెన్స్ 4 కి సంబంధించిన పేరు అనేది తెలుస్తుంది. దాని పేరు వచ్చేసి అన్షాడోడ్. ఇంకా తనకి ఈ విషయం కూడా తెలుస్తుంది, హ్యూమన్స్ గాడ్ ని డైరెక్ట్ గా చూడకూడదు. ఇంకా ఇందువల్లే మనం ఇంత ముందు చూసిన అతను చనిపోయాడు. ఇంకా ప్రెసెంట్ లో క్లేన్ కి ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆ లిక్విడ్ మీద డివినేషన్ చేద్దామని ఆలోచన వస్తుంది. కానీ చుట్టూ గ్రే ఫాగ్ ని చూడగానే తను కూడా రియలైజ్ అవుతాడు ఇదంతా ఎందుకులే అని. ఇక తను తన గ్రే ఫాగ్ ని రీబిల్డ్ చేసి తన నార్మల్ వరల్డ్ లోకి అయితే వచ్చేస్తాడు. సరే క్లీన్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన పోస్ట్ బాక్స్ లోకి ఒక లెటర్ అయితే వస్తుంది. ఈ లెటర్ మిస్టర్ ఎజిక్ పంపుంటాడు. ఈ లెటర్ లో తను చెప్తూ ఉంటాడు, నాకు హోర్నెసిస్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఇక దీని తర్వాత క్లీన్ ఎజిక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక్కడ క్లీన్ కి ఆ పెయింటింగ్ చూసిన తర్వాత మిస్టర్ ఎజిక్ ని కలవాలంటే భయం వేస్తూ ఉంటుంది. తను ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, మిస్టర్ ఎజిక్ నిజంగానే ఒక మాన్స్టరా? ఇక దీని తర్వాత క్లేన్ ఎజిక్ వల్ల ఇంట్లోకి అయితే వెళ్తాడు. ఇక్కడ తనకి ఎజిక్ కనిపించాడు. ఇక ఇలాగే తను రూమ్ లో తిరుగుతుంటే తనకి అదే పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూసింది. దీన్ని చూసి క్లేన్ షాక్ అవుతాడు. ఇక్కడ తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇది మేము ఇంతకు ముందు వెళ్లిన క్యాసల్ దే కదా. ఇక తను రియలైజ్ అవుతాడు ఆ పెయింటింగ్ లో ఉంది మిస్టర్ ఎజిక్ అని. ఇంకా క్లేన్ ఇలాగే ఉన్న టైంలో సడన్ గా అక్కడికి ఎజిక్ అయితే వచ్చేస్తాడు. ఇక్కడ తను అంటూ ఉంటాడు, ఈ మధ్య నాకు పీడకలు వస్తూ ఉన్నాయి. ఇంకా లేచి చూస్తే నా కళ్ళ ముందు ఈ పెయింటింగ్ ఉంది. ఇక ఇప్పుడు తిని క్లేన్ కి హోర్నాకిస్ మౌంటైన్ రేంజ్ కి సంబంధించిన ఒక బుక్ ని అయితే ఇస్తాడు. ఈ బుక్ ని తీసుకుని క్లేన్ వెంటనే కొంచెం తప్పించుకుందామని డిసైడ్ అవుతాడు. కానీ ఇక్కడ హెజిక్ తను ఆపుతాడు. తను క్లేన్ తోటి అంటాడు, నువ్వు ఇప్పుడు ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ వి కాదు, అందుకే నువ్వు ఈ బుక్ ని ఇక్కడే ఉండి చదవాల్సి ఉంటుంది. అంటే బుక్ ని బయటకి తీసుకెళ్లకూడదు. ఇక ఇప్పుడు క్లైన్ భయపడుతూ అక్కడే కూర్చొని ఆ బుక్ చదువుతూ ఉంటాడు. ఈ బుక్ లో మనం ఒక ఫోటోని చూస్తాం. ఈ ప్లేస్ ని క్లైన్ ఇంత ముందే చూశాడు. సరేకా ఈ హోర్నేసిస్ మౌంటైన్ రేంజ్ అనేది 2 కింగ్డమ్స్ కి మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఒక కింగ్డమే. దీని పేరు వచ్చేసి నేషన్ ఆఫ్ ఎవర్-నైట్. సో ఇక్కడ ఉండే ప్రజల ప్రకారం చావ్ అనేది కేవలం శరీరానికే. అందుకే వీళ్ళ చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ తో 3 రోజుల వరకు అలాగే ఉంటారు. అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళతో కలిసే పడుకుంటారు. ఇంకా ఈ 3 రోజులు గడిచిన తర్వాత ఈ బాడీని వీళ్ళు ఏం చేస్తారనే సంగతి ఇంకా తెలుసుకోలేదు. ఇక్కడికి వెళ్ళిన ఆర్కియాలజిస్టులు ఇంకా ఈ విషయాన్ని తెలుసుకోలేదు. సరే ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉన్న సంగతి ఇప్పటి వాళ్ళైతే తెలుసుకున్నారు. కానీ వాళ్ళు ఉన్నారు అనడానికి ప్రూఫ్ గా వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఫాసిల్స్ అయితే కనిపెట్టలేకపోయారు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే ఈ సివిలైజేషన్ అనేది సడన్ గా మాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఇక ఇదే టైంలో ఎజిక్ చెప్తాడు, వీళ్ళొక మిస్టీరియస్ గాడ్ ని పూజిస్తూ ఉంటారు, తన పేరు వచ్చేసి హర్. ఇది విని క్లేన్ అంటాడు, అలాగైతే వీళ్ళకి ఎవర్-నైట్ గాడెస్ తోటి ఎటువంటి కనెక్షన్ లేదు కదా. ఇక క్లేన్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంటే ఎజిక్ అంటాడు, నీ కాఫీ చల్లారిపోతుంది. ఇది విని క్లేన్ సడన్ గా తన కాఫీని తాగుతాడు. ఇంకా అది చాలా చేదుగా ఉంటుంది. దీన్ని చూసి క్లీన్ వెంటనే 2 షుగర్ క్యూబ్స్ ని అందులో వేసుకుంటాడు. దీన్ని చూసి హెజిక్ అంటూ ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఒకటే షుగర్ క్యూబ్ ని వేసుకునేవాడివి కదా. ఇది విని క్లేన్ అంటాడు, ఈ మధ్య నేను కొంచెం ఎక్కువగా తాగుతున్నాను. ఇక ఇప్పుడు హెజిక్ క్లేన్ తోటి అంటాడు, నువ్వు ఆ డ్రాయింగ్ లో ఉన్న క్యాసల్ లోకి వెళ్ళావని నాకు ముందే తెలుసు. ఇంకా నువ్వు ఈ డ్రాయింగ్ ని చూసిన కాంచి చాలా భయపడుతూ ఉన్నావు. అంటే నీకు నాకు సంబంధించిన నిజం తెలిసిపోయింది అనుకుంటా. ఇది విని క్లేన్ షాక్ అవుతాడు. ఇప్పుడు హెజిక్ అంటాడు, భయపడకు, నాకు కేవలం నా పాస్ట్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఇక దీని తర్వాత క్లేన్ ఇంకా హెజిక్ కలిసి లామోదు ప్యాసల్ లోకి అయితే వెళ్తారు. ఇక్కడ క్లేన్ హెజిక్ ని క్యాసల్ లోకి తీసుకురావడం మంచిదా కాదని తను ముందే డివినేషన్ ఇచ్చేసి తెలుసుకున్నాడు. దీంట్లో తనకు తెలుస్తుంది హెజిక్ కి హెల్ప్ చేయడం మంచిదే. ఇంకా తను ఫ్యూచర్ లో కూడా క్లేన్ కి హెల్ప్ చేస్తాడు. ఇంకోవైపు హెజిక్ ఏమో ఈ ప్యాలెస్ లోకి రాగానే తన పాస్ట్ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎలాగంటే ఈ క్యాసిల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో, ఇంకా తన దగ్గర ఒక హార్స్ కూడా ఉండేది. ఇంకా ఇవి కాకుండా హెజిక్ కి ఒక కొడుకు కూడా ఉండేవాడు. తనకి సోర్డ్ తోటి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. తను ప్యాలెస్ లో సోర్డ్ ని పట్టుకొని ఇటు అటు పరిగెత్తుతూ ఉండేవాడు. ఇక ఈ మాట వినగానే క్లీన్ కి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి ముందు ఏదైతే స్పిరిట్ ని ఫినిష్ చేశారో అతను హెజిక్ వాళ్ళ కొడుకి అని. ఇంకా ఇక్కడ హెజిక్ తన కొడుక్కి సంబంధించిన సోర్డ్ ని పట్టుకోగానే క్లేన్ కి ప్యాలెస్ నార్మల్ అవ్వడం, ఇంకా వాళ్ళ కొడుకు అయితే కనిపిస్తాడు. ఇక్కడ తన కొడుకు తన సోర్డ్ ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇదే టైంలో ఒక అండర్ గ్రౌండ్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరు కలిసి అందులోకి వెళ్ళగానే వీళ్ళిద్దరికి అక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ ని చూడగానే వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఇందులో డెడ్ బాడీ ఉందని. ఇంకా రీసెంట్ గానే ఈ బాక్స్ ని ఎవరో ఓపెన్ చేశారు. ఇంకా ఇప్పుడు హెజిక్ ఈ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో తన కొడుక్కి సంబంధించిన డెడ్ బాడీ అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కొడుక్కి సంబంధించిన డెడ్ బాడీని ఎవరో యూజ్ చేసుకున్నారని తెలిసి హెజిక్ కి చాలా కోపం వస్తుంది. ఇక దీని వల్ల ఇక్కడ చాలా స్పిరిట్స్ అనేవి సమాన్ అవుతాయి. ఇక ఇదే టైంలో మనం హెజిక్ కి సంబంధించిన పాస్ట్ ని అయితే చూస్తాం. ఇక్కడ వార్ లో చాలా మంది చనిపోయి ఉంటారు. ఇంకా సైనికులు ఆ చనిపోయిన వాళ్ళందరినీ కాలపెడుతూ ఉంటారు. ఇక ఈ కాలుతున్న బాడీస్ లో నుంచి ఒక హ్యాండ్ అయితే బయటకు వస్తుంది. ఇంకా అది ఎవరిదా కాదు, మిస్టర్ హెజిక్ ది. తన చుట్టూ ఇదంతా కాలిపోతూ ఉన్నా తను ఎలాగోలా బతికేస్తాడు. తనకి ఏమీ అవ్వదు. ఇంకోవైపు ఒక ఓల్డ్ లేడీ ఏమో ఒక రిచువల్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. తను ఇక్కడ అంటూ ఉంటుంది, ఇది ఒక
కర్స్, అందరూ చనిపోతారు. ఇంకోవైపు మనం చూస్తుండగానే హెజిక్ ఈ మంటలోంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా హెజిక్ ని ఇక్కడ ఎవరు ఓడించలేకపోతూ ఉంటారు. ఇక ఇలాగే హెజిక్ అందరినీ చంపుతున్న సిచ్యువేషన్ లో ఉండగా ఒక సోల్జర్ హెజిక్ ని చంపడానికి ముందుకొస్తాడు. ఇక తను హెజిక్ ని చంపే లోపే ఇక్కడ ఒక టైటన్ అయితే వచ్చేస్తుంది. సారీ, జస్ట్ జోకింగ్. అక్కడికి ఒక స్కెలిటన్ అయితే వస్తుంది. హెజిక్ ఇక్కడ ఈ స్కెలిటన్ ని ఎలా సమాన్ చేస్తాడో తెలియదు, కానీ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అయితే ఫినిష్ చేస్తారు. సరే, ఇక ఇలాగే హెజిక్ అన్ని వార్స్ ని గెలిచి ఒక ప్రాపర్ రూలర్ లా మారిపోతాడు. తనకు ఒక పెద్ద కింగ్డమ్ ఉంటుంది, ఇంకా చాలా మంది సోల్జర్స్ ఉంటారు. ఇంకా ఇవి కాకుండా తనదొక హ్యాపీ ఫ్యామిలీ, తనకు ఒక వైఫ్ ఇంకా ఒక కొడుకు ఉంటాడు. సో ఎట్ ది ఎండ్ అందరికి కావాల్సింది ఇదే కదా. సరే, ఇక్కడ హెజిక్ వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, నేను పెద్దయిన తర్వాత మీలాగే ఒక గొప్ప నైట్ నవుతాను. కానీ అదేంటో హెజిక్ వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న టైంలో వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు ఆత్మలకి సంబంధించిన ఒక పెద్ద ఆర్మీ ఉంది. ఇక దీని వల్లే కావచ్చు హెజిక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఇక ఇదంతా అర్థం చేసుకుని హెజిక్ తనకి సంబంధించిన సోడ్ ని తన కొడుకు దగ్గర పెట్టి ఈ కింగ్డమ్ ని వదిలేసి కంచి వెళ్ళిపోతాడు. సో ఇక ఆ కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ మనం హెజిక్ కి సంబంధించిన పాత్వేని కూడా చూస్తాం. తను డెత్ పాత్వేకి సంబంధించిన బియాండర్, కానీ మనకి తన సీక్వెన్స్ గురించి అయితే మనకి చెప్పరు. ఇంకా మనకి ఈ విషయం తెలుస్తుంది, హెజిక్ వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత తన కొడుకు మీద ఒక రిచువల్ ని పర్ఫామ్ చేసి తన్ని సీల్ చేశారంట. ఎందుకంటే తన కొడుకు ఒక హై లెవెల్ బియాండర్ కాబట్టి తను చనిపోయిన తర్వాత తన సోల్ వల్ల కానీ ఇంకా వేరే విషయాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని ఇలా తన్ని సీల్ చేశారు. ఇంకా ఇది కాకుండా మనకి ఈ విషయం కూడా తెలుస్తుంది, రీసెంట్ గానే ఈ కాఫీని ఎవరో ఓపెన్ చేశారు. ఇంకా తన కొడుకు సంబంధించిన హెడ్ ని తీసుకెళ్లారు. ఇక మనం చూసిన ఎంత ముందు నైట్ కి హెడ్ లేకపోవడానికి రీజన్ ఇదే. ఇక్కడ హెజిక్ అంటూ ఉంటాడు, నీతో ఇలా చేసిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను. ఇక ఇప్పుడు హెజిక్ బ్లడ్ లైన్ ట్రేసింగ్ అనే ఒక మ్యాజిక్ ని అయితే యూస్ చేస్తాడు తన కొడుకు సంబంధించిన హెడ్ ని కనిపెట్టడానికి. ఇక ఇప్పుడు బ్లడ్ అనేది డైరెక్ట్ గా క్లీన్ కి తాకి ఒక పెద్ద డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చాలా స్కెలిటన్స్ కి సంబంధించిన తలలను అయితే చూస్తాం, కానీ హెజిక్ కి వాళ్ళ కొడుకు సంబంధించిన అయితే కనిపించదు. దీన్ని చూసి హెజిక్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఇప్పుడు హెజిక్ క్లీన్ తోటి అంటాడు, నేను నీ దగ్గర ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ ని సెన్స్ చేశాను. సరే, దీని తర్వాత హెజిక్ తన కొడుకు సంబంధించిన డెడ్ బాడీని ప్రాపర్ గా పూడ్చి పెట్టేస్తాడు. ఇక ఇప్పుడు క్లీన్ హెజిక్ తోటి అడుగుతాడు, మీరు ఎవరైనా విషయాలు మీరు తెలుసుకున్నారా? దీనిపై హెజిక్ చెప్తాడు, నేను నా మెమరీస్ ని చిన్న చిన్న ముక్కలుగా చూశాను, అందువల్లే నేను అన్ని విషయాల్ని ప్రాపర్ గా తెలుసుకోలేకపోయాను. కానీ నేను ఇది మాత్రం తెలుసుకున్నాను, నేను ఎన్నో ఏళ్ల నుంచి బతికే ఉన్నా. ఇందులో నేను చాలా యుద్ధాలని చూశాను, చాలా జీవితాల్ని గడిపేశాను. ఎలాగంటే ఒక దాంట్లో నా కూతురుతో నేను సంతోషంగా ఆడుకుంటున్నట్టు, ఇంకో దాంట్లో నా పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు. ఇక ఇలా నేను ఎన్ని జీవితాల్ని గడిపినా చివరికి నేను ఒంటరిగానే మిగిలిపోయాను. ఇక నాకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పటి వరకు నాకు వచ్చినవన్నీ కలలు కాదు, అవి నా పాస్ట్ లైఫ్ కి సంబంధించిన మెమరీస్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది, హెజిక్ చనిపోయిన ప్రతిసారి మళ్ళీ రీబోర్న్ అవుతూ ఉంటాడు. ఇలాగే తనకు ఒక సంతోషమైన ఫ్యామిలీ ఉంటుంది. ఇక ఎట్ ది ఎండ్ తను ఒంటరిగానే మిగిలిపోతాడు. ఇదే హెజిక్ యొక్క రియాలిటీ, ఇంకా తన కర్స్. సరే, హెజిక్ అయితే క్లైంట్ కి థ్యాంక్ యూ చెప్తాడు తనకి హెల్ప్ చేసినందుకు. తను ఇక్కడ అంటూ ఉంటాడు, నేను ఇప్పటి వరకు సముద్రంలో ఒక ఒంటరి పడవలా ఏం చేయాలి, ఎటు వెళ్ళాలని దారి తెలియకుండా ఒంటరిగా ఉండేవాడిని. అలాంటి వాడికి నువ్వు ఒక దారినిచ్చావు, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక ఇంటికి వెళ్తూ క్లీన్ ఆలోచిస్తూ ఉంటాడు, తనలాగే నేను కూడా ఈ వరల్డ్ లో ఒక ఒంటరి పడవ లాంటి వాడిని. నేను ఎప్పుడు నా వరల్డ్ లోకి తిరిగి వెళ్తానన్న సంగతి నాకు తెలీదు, కానీ ఈ వరల్డ్ లో నాకు మెలిసా ఇంకా బెన్సన్ లాంటి మంచి ఫ్యామిలీ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏదో ఒక రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అందుకే ఉన్నన్ని రోజులైనా నేను వాళ్ళతో చాలా సంతోషంగా గడుపుతా. అండ్ దట్స్ ఇట్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా నచ్చింది. ఇక మిగతా విషయాలైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వీటిని మనం షార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ దట్స్ ఇట్. వెళ్ళే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా వస్తే డూ సబ్స్క్రైబ్. బాయ్.